అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా వైఫ్ షీఈస్ ప్రెగ్నెంట్ కదా. మా మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పలేదండి. కాల్లో చెప్పే బదులు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ గ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. సో యా, వీళ్ళ మమ్మీ వాళ్ళకి తొందరపడి మేము చెప్పేసింది ఫోన్లో, అండ్ వాళ్ళ రియాక్షన్స్ అయితే తీసుకోలేకపోయాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంటికి వెళ్ళి మా మమ్మీ డాడీకి చెప్పి వాళ్ళ రియాక్షన్స్ తీసుకొని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇది. సో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి కొంచెం చూద్దాం. యాజ్ అ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఇన్పుట్స్ ఏముంటాయని కొంచెం చూద్దాం. సో ఐ థింక్ ఈ వ్లాగ్ మా మమ్మీ వాళ్ళకి మంచి సర్ప్రైజ్ అండ్ సూపర్ ఎక్సైటింగ్ ఉండబోతుంది అనుకుంటున్నాను. సో వాళ్ళు ఈ వ్లాగ్ చూసినప్పుడు అయితే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. రియాక్షన్స్ అయితే చూడండి మీరు. సో గైస్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టేసేయండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అలానే ఉంటుంది యాక్చువల్లీ. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేయరు ఇంకా, అది కాకపోతే చేయండి. ఇట్స్ రిక్వెస్ట్. మేము ఇక్కడ పెడతామే ఎంతమంది చూస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. పెడతా, అది ఈసారి పెడతా చూడు. నాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. తింటున్నాం. సో మన నానమ్మ అయితే ఇన్ని కాలం ఐటమ్స్ చేసి పెట్టింది. మేము వస్తున్నాం. ఏం చేయాలి? ఫుడ్ రెడీయా? ఓ రెడీ. చూపించేద్దామా? వేడి వేడి అన్నం, ఇంకా ఏంది పప్పు, వేడి వేడి పప్పు, ఇంకా ఎగ్స్, ఖాళీ ప్లేట్లు. ఇంటి మొత్తం అంట్లు, ఇంక నీళ్ళ అంట్లు. After eating, we will reveal the secret. I'm excited. ఏమనుకుంటున్నాను చెప్తే మా మమ్మీ వాళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్సైటెడ్ ఇద్దామా? నానమ్మ అయితే ఇట్లా చేస్తుంది. నానమ్మ సరే సరే, సైలెంట్ ఉండండి. సరే, ఏం లేదు. ఫోన్ చూడగానే అందరూ చూస్తాను. అయితే ఏం లేదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మాకు తెలిసి 2 వారాలు అయింది. 2 వారాలు అవుతుంది. ప్రసన్న ప్రెగ్నెంట్ మమ్మీ. ఓకే, కంగ్రాచులేషన్. అధిక శక్తి సంపన్నుడు ఆయనే, మితిలేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తోత్రం. ఒక బాబుని తెచ్చి పెంచుకుంటానని అదొక దినాన వద్దు. ప్రభు వారు మనకు ప్రభు విశ్వాసం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, కొడుకునిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడైతే బిడ్డకి కొడుకే కావాలి. వాళ్ళు ఆశిస్తున్నారు తండ్రి. నిశ్చయంగా ఇచ్చి దీవించండి తండ్రి. ఇచ్చారని నమ్ముచున్నాను. కృపలోరేంత వరకు బిడ్డతో మీరు ఉండమని ఈ చిన్న కుటుంబాన్ని, చింతలేని కుటుంబాన్ని నిశ్చయంగా ఆస్వాదించి దీవించినందుకే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కంగ్రాచులేషన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. కుమారుడుగా కట్టున్నా తండ్రి. ఓకే, కంగ్రాచులేషన్. తమ్ముని పొందుతున్నాం. రక్షకనాశ్రయించి నేద
ఏంటంటే ఏదన్నా గుడ్ న్యూస్ తినగానే కొంచెం ఇట్లుంటది అనమాట. సో ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకుంటారు మా ఇంట్లో. సో ఏంటంటే దట్ వాజ్ ద ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ మై పేరెంట్స్. వచ్చిన కాజ్ అయితే ఫుల్ఫిల్ అయినట్టే. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఒక రియాక్షన్ అనుకున్నా, బట్ ఇంకోలాగా వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఆల్సో సూపర్. అట్లుంటది లేడీస్తో మా మమ్మీ చేసింది. మొదటిగా ప్రభుకి స్నానం చేయాలి కదా నాన్న. ఇచ్చిన ప్రభుని ఆరాధించాలి. నెక్స్ట్ మనం అట్లుంటది మా మమ్మీతోని ముచ్చట. మొత్తము తిరిగేస్తున్నారు. మమ్మీ డాడీ రియాక్షన్ అయితే చూసేసాము. అయితే మా అన్న మా తమ్ముడు రియాక్షన్స్ కూడా చూద్దామని వీడియో కాల్ చేసాము. ఎప్పుడు తెల్లగైనా అంటాడు అదే ఫోన్ చేసామని. సరే ఒక గుడ్ న్యూస్ ఉంది డేవిడ్. ఇంకా ఫోన్ కొనుక్కుని అన్న చెప్పి ఫోనా? ఫోన్ లైట్ కానీ ఇదేనో బాబీ కన్సీవ్ అయింది. 2 weeks అయింది కన్ఫర్మ్ అయ్యి. కాకపోతే లేట్గా చెప్తారా గుడ్ న్యూస్. బాబీ ఏం లేదు, ఒక గుడ్ న్యూస్. అసలు ప్రెగ్నెంట్ అయింది అంటున్నా. ప్రాంక్ కాదు, నిజంగా నిజమే. లేదు నాన్న, సీరియస్ రా. థ్యాంక్ యూ. ఇప్పుడే మమ్మీ వాళ్ళకి చెప్పి ఆ స్వీట్లు గిట్లు తినేసి ఇక మీకు కూడా చెప్దామని వీడియో కాల్ చేసిన. డేవిడ్కి కూడా ఇందాకే చెప్పిన. ఏంది ఫస్ట్ మంత్ బాబాయ్. అరే నిజంగా ప్రాంక్ కాదు బ్రో. మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. మొత్తం స్వీట్లు చేసి తీసుకొచ్చి ఇచ్చేసింది. అసలు ట్విస్ట్ మా అన్న ఇచ్చిండు మాకు. ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. హాయ్ బావా. పాపం గుడ్ మార్నింగ్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ బావా. సరే ఏం లేదు, ఒక గుడ్ న్యూస్. యాక్చువల్లీ ప్రసన్న కన్సీవ్ అయింది. అరే ఇది రియల్ రా. ఏహే అది కాదు, అనవసరంగా స్టోరీ పెట్టిరా. అరే మమ్మీ, అరే అది ప్రాంక్ వాస్తవమే. ప్రాంక్ ఇస్ ప్రాంక్ బట్ విచ్ ఇస్ రియల్. కానీ రియల్గా అయింది రా బాబు. ఇది మరి ఎందుకు నమ్మలేడు మావాడు. నానా ప్రభు సంతానం ఇస్తున్నానా? వాస్తవమే, ఫేక్ కాదు. కంగ్రెస్ చెప్పు. వాస్తవే, కంగ్రెస్ చెప్పు. డాక్టర్ దగ్గర పోతే వెయిట్ పట్టొద్దు అన్నాడు, చికెన్ తినొద్దు అన్నాడు, కింద కూర్చోవద్దు అన్నాడు. కంగ్రెస్ చెప్పు, డబ్బులు పడుతుంది ఇప్పుడు నీకు. నువ్వు ఇస్తున్నావు అసలు కంటెంట్. నిజం చెప్పాలంటే నిజమే నాన్న, నిజమే అయ్యా, నిజమే.
ప్రాంక్ కాదు, నిజంగానే షీఈస్ కన్సీవ్డ్, అదే ప్రెగ్నెంట్. చూడండి ఇట్లా. నువ్వంటే చెప్పరా 2 weeks అయింది బావా. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ. అదే నీకు అదే ఇందాక బాబీకి డేవిడ్కి వీడియో కాల్ చేస్తుండే, ఇక నువ్వు ఒక్కనే మిగిలినవని చెప్పేసి నీకు చేసిన ఇప్పుడు. ఎంతసేపు నమ్మింది లేచయ్యా, మీరు మాట్లాడేదాకా నమ్మలా. ఎవరు పుట్టినా యాక్సెప్ట్ చేయాలి. బాయ్ అన్నా కాదు ఎన్నన్నా హృదయంలో పెట్టుకుంటాడు కానీ బాధపడతాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. చేశాడు. ఓకే డాడీ. సో వీడియో అయితే ఇంతవరకు గైస్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to click the bell icon. సో మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. Stay tuned. బాయ్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. Subscribe. చెప్పమా సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ Subscribe. అది Subscribe. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్